60-60% దాటుతుందేమో అని కొంత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇట్స్ వెరీ గుడ్ వస్తే కనుక. ఒకవేళ పోలింగ్ శాతం పెరిగితే అది అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నారా మీకు? ఖచ్చితంగా రిషి గారు, ఎందుకంటే నేను ఇందాకనే అన్నా, మైక్రో లెవెల్లో ఓటర్స్ని రీచ్ అవుట్ అవడంలో కానీ లేకపోతే అన్ని పార్టీలు కూడా వాళ్ళ యొక్క కష్టం ఏందనేది పడ్డం. అయితే అధికార పార్టీ నుంచి మేము ఇచ్చినటువంటి సంక్షేమాలు అనేటటువంటిది వాళ్ళు ఇయ్యనటువంటి కొన్ని లిస్టు పెట్టేసేసి వాళ్ళు ఏదో ప్రచారం చేసే ప్రయత్నం చేసినప్పటికీ బాకీ కార్డులు అన్నాగా జనాలు మరి మీరు దస్సాలు చేసిన దోకా సంగతి ఏందని కూడా అడిగారు. మీ దోకా సంగతి ఏంది, మీరు ఇచ్చిన మేనిఫెస్టో 2014 అయినా 2018 అయినా జిహెచ్ఎంసీలు ఇచ్చినటువంటి హామీలైనా మీరు ఇవన్నీ చేసినటువంటి దోకా కార్డు కిందకి వస్తాయి కదా, బాకీ కార్డు అడుగుతారు అనేది జనాలు ఉల్టా అడిగినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఏదో బ్రహ్మాండంగా ఉంది, లేకపోతే ఏదో భూగోళం బద్దలైపోతున్నట్టు అలా అదే జరిగిందంటే వాళ్ళు 10 సంవత్సరాలు అవినీతి చేసి సంపాదించుకున్నటువంటి సొమ్మును మొత్తం ఖర్చులు చూపించారు. డీజేలు పెట్టారు, డిస్కో డ్యాన్సులు పెట్టారు, పెద్ద పెద్ద స్టేజ్లు వేసారు, ఎల్ఈడీలు పెట్టారు. అంటే ఒక కలర్ సినిమా. వాళ్ళ 10 ఏళ్ళ పరిపాలన కూడా కలర్ సినిమానే కదా. జనాల జీవితాలలో ఇంట్లో దీపం పెట్టినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. ఈరోజు మేము 200 యూనిట్లకి ఉచిత కరెంటు మేము ఇస్తున్నాం. వీళ్ళు ప్రచారం చేయడానికి ఇంటింటికి పోయారు. ఛాయ్ తాగితే 500 రూపాయల సిలిండర్ మీద కాసిన ఛాయ్ తాగిరు కదా. లేదు ఫ్యాన్ వేస్తే మేము ఇచ్చినటువంటి కరెంటే కదా. లేదు కొంచెం లేట్ అయిందని ఎవరైనా తినిపిస్తే కూడా సన్న బియ్యం కూడా మేము ఇచ్చినటువంటిదే కదా. సో ప్రతి ఇంట్లో నోటికాడి బుక్క లెక్క వస్తున్నటువంటి సంక్షేమాలని ఎడమ కాలుతో అన్నారు కాబట్టి వాళ్ళు చేసిన ఇంకో విమర్శ ఏంటంటే ముఖ్యమంత్రి 2 ఏళ్లలో ఎప్పుడు లేని రివ్యూ హడావుడిగా మొన్న 3-4 రోజుల ముందు సంక్షేమం పథకాలన్నిటి మీద రివ్యూలు చేశారు అని చెప్పి కూడా విమర్శ చేస్తున్నారు. ఏదో ఓన్లీ జూబ్లీహిల్స్ కోసమే మనం రివ్యూలు చేసినామని. ఇప్పుడు వాళ్ళ లెక్క కాదు కదా మేము. ఇప్పుడు మీకు గుర్తుందా, బై ఎలక్షన్స్ వస్తే మునుగోడు వరకే పరిమితమైన రైతు బంధు ఉంటుండే. ఆ రైతు బంధు కూడా ఇచ్చి ఎట్లా మోసం చేసిండు ఆయన అనేటట్టు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. తర్వాత దళిత బంధు అని చెప్పేసి హుజురాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ డ్రామాలు ఎట్లా చేసిర్రు అంటే మనందరికి తెలుసు. అట్లాంటివి మేము చేయాల్సినటువంటి అవసరం లేదు రిషి గారు మాకు. మేము అందుకని అన్నాం, మనం నిజాయితీగా ఉన్నాం, పారదర్శకమైనటువంటి పరిపాలన ఇస్తున్నాం. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా మీడియా ముందుకు వచ్చి ఎన్నికల కంటే ముంగట కూడా మొత్తం ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అడుగురు అని చెప్పి నిలబడి ప్రశ్నలు తీసుకున్నటువంటిది చరిత్ర. మరి కేసీఆర్కి ఇట్లాంటిది ఉండేనా ఈ రోజున? 10 ఏళ్ళల్లో ఎన్నికల కంటే ముంగట మీడియాకు మొత్తం ఫుల్ స్వేచ్ఛనిచ్చి అందరి ముంగట కూర్చొని మీరు ఏం అడుగుతారో అడగండి, నేను చేసినటువంటి పాలన ఇది, మీరు ఏం ప్రశ్నలు వేస్తారో వేయండి, నేను జవాబులు చెప్తా అనేటటువంటి దమ్ము ధైర్యం కేసీఆర్కి ఉండేనా? ఆగవే ఆగు, ఎవడు పంపించుండే నేను ఆగవే అని వాగు అంటే బుల్డోజ్ చేసేటటువంటి ప్రజాస్వామ్యాన్ని సంపేసినటువంటి ఒక నాయకత్వాన్ని చూసింది తెలంగాణ. కానీ మనం వచ్చిన తర్వాత 100% ఈ రోజు ఇది జనాల గెలుపు సార్. ఇది సో జూబ్లీహిల్స్ నాయకులని జనాల మధ్యలోకి తీసుకొని రావడము, సంక్షేమాలు మన ఇంటికి రావడము, కొత్త రేషన్ కార్డులు రావడము, సన్న బియ్యం రావడము, ఇవన్నీ గతంలో ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు లేవు కదా. మన మీద వాళ్ళు చేస్తున్నటువంటి మన మీద ఆపేసేసినట్టు, లేకపోతే ఏదో మొత్తం హైదరాబాద్ ఏదో ఆగిపోయినట్టు. అసలు మీ 10 సంవత్సరాల్లో 2014 కంటే ముంగట జరిగినటువంటి అభివృద్ధి 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా కుంటుపడ్డదన్నాం మేము. మళ్ళీ ఏదైతే 14 వరకు ఆగిపోయిందో ఈరోజు కంటిన్యూ అవుతా ఉంది, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంతే తప్ప మేము ఈరోజు జనాల్ని కూడా అంటే వాళ్ళేమో విశ్వనగరంగా మార్చడంలో కీలక పాత్ర ఎవరిది అనే అంశం కూడా చర్చకి తీసుకొచ్చారు కాబట్టి అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు సినిమాల 3Dలు గ్రాఫిక్లు పెట్టి నగరం లెక్క చూపెట్టొచ్చు సార్, కానీ గ్రౌండ్ మీద రియాలిటీ ఏంటిది? ఇదే జూబ్లీహిల్స్ బస్తీలలో పోతే కిషన్ రెడ్డి గారైనా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇన్ని సమస్యలు ఉన్నాయని మాట్లాడుతారు. ఆ సమస్యలకి వ్యూహ రచననే మీరు కదా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం మీరే కదా. వాళ్ళు ఎట్లా అవుతారు? 10 సంవత్సరాలు ఉన్నదే మీరు కదా. బీజేపీ కిషన్ రెడ్డి గారి ప్రాతినిధ్యంలోనే ఉంది కదా. ఎంపీ లెక్క ఆయన ఉండు, ఎమ్మెల్యే లెక్క వీళ్ళు ఉన్నారు. మీరిద్దరు కలిసి చేయలేదు కాబట్టి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో మేము లేం కాబట్టి, అధికారంలో మనమే వచ్చినాం కాబట్టి ప్రజల నమ్మకం మన మీద ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి, మార్పు ఎట్లా రాదో చూద్దామని చెప్పి అక్కడ సినీ కార్మికుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే బస్తీలో నివసిస్తున్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం గర్వంతో కాదు ఒక జెన్యూన్ అప్పీల్ చేస్తున్నాం అంటారు. ప్రజాప్రభుత్వం సార్, ఇది ప్రజాప్రభుత్వం. ప్రజల గురించే పాటుపడతాం, వాళ్ళ అభ్యున్నతి గురించే పాటుపడతాం. బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్కారం శ్రీనివాస్ గారు, మీ దగ్గరికి వస్తా.